వెళ్ళిన మనం ఏం చేయాలో తెలుసా? ఏదో పెట్టింది తినేసి ఇచ్చింది తీసుకుని వచ్చేటి బ్యాచీ కాదు మాది. ప్రభు ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి ముందు సంతోషించి తర్వాత ఆ సంతోషాన్ని పంచడానికి మాత్రమే ఇష్టపడతాం. ఎక్కడైనా మా దగ్గర అయినా ఎక్కడైనా సరే. అలాగా 2 రోజుల క్రితం పిల్లారా ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ఆ ప్రత్యక్షత నన్ను ఎంతో సంతోషపరిచింది, ఆనందపరిచింది, ధైర్యపరిచింది. వెళ్ళడానికి నువ్వు మూవ్ అవు అని దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ద్వారా మరి దేవుడి స్థలానికి నడిపించడానికి నన్ను ధైర్యపరిచి ముందుకి తీసుకొచ్చారు. అందుని బట్టి మరొక మారు పరిశుద్ధాత్మ దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు ఆయనకి మాత్రమే చెల్లిస్తా ఉన్నాను. మరి ఆయన నాకు ఇచ్చిన ప్రత్యక్షతలే మీ ముందు పెడతాను. నేను అనుకుంటాను ఈవేళ రేపు మాత్రమే ఇక్కడేమో అనుకుంటాను. మరి ఈవేళ రేపు రాత్రి ఈ 2 రాత్రులు దేవుడు ఏం మాట్లాడతాడో దాన్ని మాత్రం మనం విందాం. ఒకటి మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. యాకోబు పత్రికలు అంటాడు కదా, 1వ అధ్యాయము 22వ వచనం. మీరు మాత్రం ఆ వచనాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, ఎందుకు ఆ మాట చదివిస్తున్నాను ఫస్ట్ అని అంటే కనుక ఒకసారి చదువుతారు ఎవరైనా? ఎవడైనాను వాక్యమును వినువారయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే 22వ వచనమే చదువుతున్నావు నాన్న. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం అదేనమ్మా? సరే, మళ్ళీ ఒకసారి చదువుతారా? అది మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండు. ఇది 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా మనం అందరం ఎలా ఉండాలో తెలుసా? వాక్య ప్రకారం ప్రవర్తించువారుగా ఉంటే ఫలాలు మనకు వస్తాయి, ప్రభు మహిమపరచబడతాడు. మీకు ఒక చిన్న లాజిక్ చెప్పమంటారా? మన పేర్లు సూపర్ ఉన్నాయి కదా, పేరుకు తగ్గిన ప్రవర్తన సూపర్ ఉంటే ప్రతిఫలాలు ఇంకా సూపర్ ఉంటాయి. ప్రతిఫలాలు సూపర్ ఉంటే ప్రభువు సూపర్గా మహిమపరచబడతాడు. అనగా మనము క్రైస్తవులు అందరం కూడా క్రీస్తుని కలిగిన వాళ్ళం. ఇప్పుడు మనము పేరు ప్రఖ్యాతులు చాలా బాగుంటున్నాయి, ప్రవర్తన బాగోవాలని పేరుకు తగ్గిన ప్రవర్తన, ఆ ప్రవర్తనకు తగ్గిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆ ప్రతిఫలాన్ని బట్టి ప్రభువు వారు మహిమపరచబడతాడు. పేరు ఉంటుంది కానీ ప్రవర్తన ఉండట్లేదు మనలో. ప్రవర్తన లేక ఫలాలు పోగొట్టుకుంటున్నాం. ఫలాలు పోవడం వల్ల ప్రభువు మహిమపరచబడవలసింది పోయి కొన్నిసార్లు దుఃఖపడవలసి వస్తుంది, కొన్నిసార్లు అవమానపరచబడవలసి వస్తుంది ఆయన నామం. అందుకనే నేను ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చదివించడానికి కారణం ఏంటో తెలుసా? వినువారు మాత్రమే ఉంటే మళ్ళీ మనం మోసం తెచ్చుకుంటున్నాం. దేవుడేమి ఎక్కిరింపబడ్డు, మనమే ఎక్కిరింతలు పాలవుతాం. ఆయన ఎందుకు ఎక్కిరింతలు పాలవుతాడు? ఆయన కొద్దిగా దుఃఖపడతాడు, పాపం బాధపడతాడు. అయ్యో ఈ పిల్లలు నేను కని పెద్ద చేసి గొప్పవారుగా చేస్తే వీళ్ళు ఏం చేశారు? నన్ను వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. బైబిల్లో చెప్తుంది కదా, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, ఇదిగో ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గము, ఈ ఇశ్రాయేలుకి తెలివి లేదు, గాడిదేమో తన సొంత దొడ్డుని తెలుసుకుంటది, ఎద్దేమో తన అంతేనా కామందిని తెలుసుకుంటది, కానీ ఈ ప్రజలు నన్ను ఏం చేయట్లేదు, తెలుసుకోవట్లేదు. ఎంతో నేను కన్నాను, పెంచాను, పోషిస్తున్నాను, ఎన్ని రకాలుగా ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని అద్భుతాలు చేశాడో పిల్లరా. అన్ని అద్భుతాలు అనుభవించిన వాళ్ళు, అన్ని కార్యాలు చూసిన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగానే నడుచుకుంటూ వెళ్ళారు. కానీ దేవుణ్ణి సంతోషపరిచినట్లుగా మనం చూడడం. చాలా బాధలే ఆయన అనుభవించాడు ప్రజలను బట్టి. అందుకని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి అంటాడు ఆయన. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచాలి తప్ప దేవుణ్ణి ఎప్పుడు దుఃఖపరచకూడదు. మరి దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? మన బహుగా ఫలిస్తే ఆయన మహిమపరచబడతాడు. మనం ఎప్పుడు ఫలిస్తాం? మన ప్రవర్తన సరిగా ఉంటే ఫలిస్తాం. ప్రవర్తనకు తగినట్లుగానే మన జీవితాలు ఉంటే పిల్లరా, వాక్యానికి అనుకూలమైన ప్రవర్తన ఉండాలన్నమాట. అలాంటి ప్రవర్తన మనము జాగ్రత్తగా సరి చేసుకోగలిగితే నిన్ను బట్టి దేవునికి ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థలంలో దేవుడు మహిమపరచబడతాడు ఖచ్చితంగా. సరే పిల్లరా, అందుకని గుర్తుపెట్టుకోండి, మనం అందరము దేవుని నామ మహిమార్థమై బ్రతకవలసిన కాలాల్లో మనం ఉన్నాం. సరే, వాక్యంలోనికి మనం వద్దాం. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఈ రాత్రి దేవుని చిత్తమైతే రేపు రాత్రి
దాన్ని మనం ఒక క్రమబద్ధంగా మనం చెప్పుకుందాం. దేవుడు క్రమం కలిగిన వాడు. క్రమంగానే మనకు అవసరమైంది మాత్రమే వినిపిస్తాడు. అనవసరం లేనిది కూడా మనకి ఏం కూడా అయినా వినిపించే దేవుడు కాదు. మనకు అందరికీ తెలుసు 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 66 పుస్తకాల్లో మొదటి పుస్తకం ఏది అని అంటే తక్కువ చెప్పగలుగుతాం మనం. ఏది మొదటి పుస్తకం? ఆది కాండం. వెరీ గుడ్. ఆది కాండంలో మొదటి అధ్యాయాన్ని ఈరోజు రేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ ఆది కాండం మొదటి అధ్యాయంలో పిల్లరా 3 భాగాలు నేను మీకు జ్ఞాపకానికి తెస్తాను. ఏంటి అని అంటే, 1 దేవుడు చెప్పాడు, 2 దేవుడు చేశాడు, 3 దేవుడు చూశాడు. 3 ప్రాస సామెత వస్తుంది. చెప్పాడు, చేశాడు, చూశాడు. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేశాడు, ఏం చూశాడు అన్నది మనం ధ్యానిస్తే చాలా దినాలు మనం ధ్యానించగలుగుతాం. కానీ దేవుడు నాకు ఎంతవరకు ఆయన నాకు ఆలోచన ఇస్తారో, నాకు ప్రత్యక్షత ఇస్తారో దానిని బట్టి మాత్రమే నేను ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇలా చూడండి, దేవుడు ఆయన చెప్పాడు అంటే పలికాడు. చెప్పడం అంటే పలికాడు అన్నమాట. ఏం పలికారు ఆయన అని అంటే, శూన్యంలో ఏమీ లేనప్పుడు అన్నీ కలగమని పలికాడు ఆయన కదా. అన్నీ కూడా మనం ఒకటొకటి వివరించడానికి మనకు సమయం సరిపోదు, కానీ కొన్ని మాత్రం వివరించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుడు పలికాడు, ఆయన చెప్పాడు. చూడండి, శూన్యము, అప్పుడు ఆ శూన్యంలో భూమి ఆకాశాలు కలుగుగాక అన్నాడు. ఆ భూమి ఆకాశాలు ఏమైంది తెలుసా? అవి ఏర్పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు భూమి ఆకాశం అనగా 2 అర్థాలు మనకి నేర్చుకోవచ్చు. భూమి అనగా భౌతిక సంబంధమైన వాటి కొరకు మనము అర్థం చేసుకోవచ్చు. ఆకాశం అనగా పరలోక సంబంధమైన వాటి కొరకు మనం అర్థాన్ని తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఈ భూలోక సంబంధమైన విషయాల్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సేమ్ టైం ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం కూడా ఇస్తానని ఆయన చెప్తున్నాడు. అంటే ప్రతి మనిషిలో కూడా ఈ 2 ఉండాలి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదము మనిషి పొందుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం కూడా పొందుకోవాలని ఇంకా ఎక్కువైన ఆశపడతా ఉన్నాడు. అయితే మనం ఎట్లా ఉంటామంటే, మనుషులు ఇటు భౌతికమైంది ఉంటే ఆత్మీయంది వదిలేస్తాం, ఆత్మీయంగా ఉంటే భౌతికమైంది వదిలేస్తాం కదా. ఒకటి ఉంటే ఒకటి వదిలేస్తాం. మనం బాగా ఆత్మీయంగా ఉన్నాం అనుకో, భౌతికమైంది మనకేం అక్కర్లేదురా, దాన్ని ఏం కూడా మనం పట్టించుకోక్కర్లేదురా అని అనుకుంటాం. భౌతికమైనది బాగా ఫుల్గా మనకు ఉందనుకో, ఆత్మ సంబంధమైన దాన్ని వదిలేసి మన ఇష్టానుసారంగా మన బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు రెండింటినీ కలిగజేశాడు. ఆయన భూమి ఆకాశాలు కలుగుగాక అన్నాడు, పలికాడు, దాన్ని చెప్పాడు అన్నట్లుగానే అవన్నీ ఏర్పాటులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను అంటాను, ప్రతి మనిషికి కూడా దేవుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన క్రైస్తవులకు ఒక అపోహ ఏంటో తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదాలు అస్సలు మనకు అవసరం లేదు అని అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారే తన శిష్యులకు ఒక మాట చెప్తూ, చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకానికి తెస్తాను. మార్కు సువార్తలోనికి మనం వస్తే గనక చూడండి, మార్కు సువార్తలోనికి ఒకసారి వస్తే, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు గారు 10వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు 30వ వచనం వరకు చదువుతున్నాను నేను, మీరు వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు శిష్యులు ఒక శిష్యుడు అడుగుతున్నాడు, అయ్యా, నిన్ను వెంబడించడానికి మేము సమస్తమైన మనుషులు అందరినీ కూడా మేము విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు మరి మాకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అసలు ఈ యొక్క విడిచిపెట్టిన దానికి మాకు లాభం ఏంటి అని అంటే, యేసయ్య చక్కటి సమాధానం ఏం చెప్తాడు తెలుసా? నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీరు ఏం చేశారు? అన్నిటినీ విడిచిపెట్టారు కాబట్టి ఫస్ట్ మీకు కొద్దిగా శ్రమలు కలుగుతాయి.
ఎందుకంటే అందరూ దూరంగా ఉన్నారు కాబట్టి, అందరిని మీరు దూరపరుచుకున్నారు నా కొరకు కాబట్టి, కొద్దిపాటి శ్రమలు అనేవి, ఇబ్బందులు అనేవి, కష్టాలు అనేవి మీకు ఫస్ట్ ఏమవుతాయి తెలుసా? అవి ఏర్పడతాయి, కలుగుతాయి. రెండోది ఏం జరుగుతుందో తెలుసా? నూరంతలుగా మీరు అన్నిటినీ పొందుకుంటారు. అది భూములు కావచ్చు, అవి మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు, మీ అక్క చెల్లెలు కావచ్చు, అంటే విడిచిపెట్టిన ప్రతిదాన్ని కూడా మీరు నూరింతలుగా పొందుకుంటారని చెప్తున్నాడు అక్కడ. అంటే భూములు అంటే ఎక్కడ? పరలోకంలో భూమి కాదు, అది భూమి మీదే. పొలాలు అని అంటే ఎక్కడ? భూమి మీద. ఇండ్లు అంటే భూమి మీదే కదా. అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లులు అంటే ఎక్కడ? భూమి మీదే. ఈ భూమి మీద మీరు నూరింతలుగా అనుభవిస్తారు. ఇంకా చెప్పాలంటే పరలోకమందు అనగా నిత్య జీవము, రాబోయే లోకంలో మీరు పరలోకాన్ని, నిత్య జీవాన్ని కూడా నిశ్చయంగా ఏం చేస్తారు? మీరు పొందుకుంటారు అని చెప్తా ఉన్నాడు ఆయన. అందుకని మనం భౌతిక సంబంధమైన వాటిని పొందుకోవాలి, పరలోక సంబంధమైన వాటిని కూడా మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా పొందుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అలా పొందుకోవాలని అంటే గనక మనము వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. దేవుడు 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో అంటాడు కదా, నిన్ను తలగా చేస్తాను కానీ నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ నేను ఉంచను అంటున్నాడు ఆయన. ఎప్పుడు? నేను చెప్పింది చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మీరు జాగ్రత్తగా నడుచుకుంటే మిమ్మల్ని నేను భూమి మీద ఏం చేస్తాను తెలుసా? దీవెనకరంగా చేస్తాను. నేను ఆ దీవెనలన్నీ అక్కడ రాస్తా ఉన్నాడు అన్నమాట. అబ్రహామునే కాదు నేను ఆశీర్వదిస్తా, అబ్రహామునే కాదు నేను పుట్టిస్తా, నిన్ను పుట్టించాను. అబ్రహామునే కాదు ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాం పేరే కాదు నేను ప్రఖ్యాత చేస్తా, నీ పేరును కూడా నేనేం చేస్తాను? లోకంలో మంచిగా చెప్పుకుంటాను నేను అని ఆ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అందుకని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ పరలోక సంబంధమైన వాటిని మనము వెతుకుతూ భూ సంబంధమైన దాన్ని కూడా పిల్లరా మనము పొందుకోవడానికి దేవునికి ఇష్టమే. అనగా భూ సంబంధమైందంటే మరలా దాన్ని శరీర కోరికలు, శరీర ఆశలు, ఇలాంటి భయంకరమైన చెడు చీకటి కార్యాలు అవి కాదు నేను చెప్పేది. నీవు ఉండడానికి సరి అయిన వసతులు, నువ్వు అనుభవించడానికి సరి అయిన విధి విధానాలు, ఇవన్నీ కూడా ఇస్తాడని ఖచ్చితంగా. ఆయన అంటాడు కదా, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత నేను ఏం చేస్తాను? తీరుస్తాను. నేను తీర్చనట్లేదు, ఆయన తీరుస్తాను, నేను ప్రతి దాన్ని తీరుస్తాను నేను. అయితే నువ్వు చాలా జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా ఏం చేయాలి? నువ్వు వినాలి అని చెప్తాడు ఆయన. సరే ఇలా ఈ ఆది కాండం మనం మొదటి అధ్యాయంలోనికి వస్తే మొట్టమొదట మనం నేర్చుకుంటున్నట్టు తెలుసా? దేవుడు చెప్పాడు, దేవుడు పలికాడు, భూమి ఆకాశాలను ఏం చేయమన్నాడు ఆయన? కలుగుగా కనగానే కలిగేసాయనమాట. భూమి ఆకాశాలే కాదు, చీకటి నీ వేరుపరిచాడు, వెలుగు వెలుగు, ఆకాశంలో నక్షత్రాలు, సూర్యచంద్రులు, మొత్తం జలసరాలు, సముద్రంలో ఉన్న జీవులు అన్ని, భూమి మీద ఈ యొక్క విత్తనాలు ఇచ్చి, ఫలవృక్షాలు ఇచ్చి, ప్రతి చెట్టు అన్నిటినీ కూడా సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. పిల్లరా, కలుగు చేసిన ఆ దేవుడు ఈ రోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఇదిగో మీరు కూడా ఏం చేయాలి తెలుసా? పలకండి అంటున్నాడు ఆయన. మనం కూడా ఏం చేయాలి? పలకాలి. ఎప్పుడు పలకాలి? శూన్యములోనే ఆయన ఏం చేయాలి? పలికాడు. ఏమీ లేనప్పుడు పలికేయాలి అంతే. మీరు పలికేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆమేనని కార్యం చేస్తాడు ఆయన. యేసుప్రభు శిష్యుడైన పేతురుతోనే మళ్ళా ఒక మాట ఏమంటాడు తెలుసా? యేసుప్రభు వారు ఒక సంభాషణలో అడుగుతాడు. ఫిలిప్పుదైన కైసరి అనే ప్రాంతానికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు తన శిష్యులందరిని అడుగుతాడు, నన్ను ఈ ప్రాంత ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళందరూ సమాధానం చెప్తారు. ఏంటో తెలుసా? ఒకడేమో ఇర్మియా అనుకుంటున్నాడయ్యా, ఒకడేమో నిన్ను యోహాన్ అనుకుంటున్నారయ్యా, ఒకరేమో నిన్ను ఏలియా అనుకుంటున్నారయ్యా అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సమాధానాలు చెప్పారు వాళ్ళు. ఎందుకని ఏలియా అనుకుంటున్నారు అని అంటే అద్భుతాలు చేస్తున్నాడు ఈయన, అందుకని ఏలియా కూడా గొప్ప అద్భుతం. అలా పోల్చుకున్నారు ఆయన్ని. ఎందుకు ఇర్మియా అనుకున్నారు? ఇర్మియా కన్నీటి ప్రవక్త, కన్నీటి ప్రార్థనా పరుడు, అంటే ఈయన కూడా మంచి ప్రార్థనా పరుడు కాబట్టి ఇర్మియా అనుకున్నారు పాపం ఈయన్ని కూడా. ఇంకా యోహాన్, ఎవరో యోహాన్ అనుకున్నారు. యోహాన్ని సువార్త ప్రకటిస్తాడు ఆయన కదా, ఆ పరలోక రాజ్యం సమీపిస్తుంది, అందరూ కూడా మారు మనసు పొందండి అంటే ఈయన కూడా సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించింది, అందరూ కూడా మీరు ఏం చేయండి? ఏలియా లాగా బోధిస్తున్నాడు కాబట్టి ఈయన కూడా ఏలియాతో సమానమైన
వ్యక్తి అని అనుకున్నారు. అయితే అప్పుడు యేసయ్య అన్నాడు, లోకంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారో మీ యొక్క ఊహల్లో నాకు అర్థమైంది, కానీ నాతో ఉన్న మీరు, నన్ను వెంబడిస్తున్న మీరు, నన్ను చూసిన మీరు, నాతో నడుస్తున్న మీరు ఏమనుకుంటున్నారు అని ప్రశ్న వేయగానే అక్కడ అందరు నోర్లు ముయ్యబడ్డాయి. కానీ పేతురు నోరు ఒకటి ఏమంటాడు తెలుసా? నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. 3 విషయాలు ఉన్నాయి అక్కడ. నీవు సజీవుడవు, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు క్రీస్తువు. నీవెవరు? సజీవుడు అనగా నిత్యము జీవించుచున్నవాడువు. నీవెవరు? నిత్యము బ్రతుకుచున్న దేవుడువు. రెండోది, నువ్వు దేవుని కుమారుడువు అనగా మన కుచితాన్ని బాపడానికి కుమారుడికి లోకానికి వచ్చావు. నువ్వు రక్షకుడు, నీవు పాపులను రక్షించేవాడువు అని చెప్పి మూడోది అంటాడు, కేవలం మానవుడిగా వచ్చి రక్షించే ఒక మానవుడిగానే నువ్వు లేవు, నువ్వు క్రీస్తువి, మెస్సయ్యవి, నువ్వు దేవుడువు. నువ్వెవరు? దేవుడు అని చెప్పగానే యేసయ్య ఒక మాట అంటాడు, ఈ విషయము నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తూనే కానీ నీ అంతటి నీకు ఈ విషయం ఏమి కూడా తెలియదు. చూడండి, అప్పుడు అంటాడు యేసయ్య పేతురుతో, ఇదిగో సీమోను బర్యోనా, నీవు ధన్యుడు అని చెప్పి ఏమంటాడు తెలుసా? ఇదిగో నా సంఘాన్ని ఈ బండ మీద నువ్వేం చేస్తావు తెలుసా? కడతో నీకు పరలోక తాళపు చెవులు నేను ఏం చేస్తున్నాను? ఇస్తున్నాను. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువనారు. నువ్వు ఏటినైతే భూమి మీద బంధిస్తావో అది బంధించబడుతుంది పరలోకంలో, వేటినైతే భూమి మీద నువ్వు విప్పుతావో అది పరలోకంలో ఏం చేయబడుతుంది? అది విప్పబడుతుంది. అంటే ఎంత అధికారం ఇచ్చాడు యేసయ్య పేతురుకి? పేతురు ఈ విషయం చెప్పగానే ఆ విషయాన్ని పరలోకమందున తండ్రి బయలుపరిచాడని దేవుడు చెప్పి ఆ పేతుర్ని అందరికంటే ఎక్కువగా అక్కడ దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది యేసయ్యని ఏమనుకున్నారు తెలుసా? ఏదో ఎన్నో రకాలుగా తనకు వాళ్ళకు ఊహొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. కానీ పేతురు అంటాడు, సజీవుడైన దేవుడిన, ఈయన పాపులను రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు ఈయన, ఆయన క్రీస్తు మెస్సయ్య, దేవుడైన, సాక్షాత్తు దేవుడైన. అందుకని ఆ దేవుడిని మనము కొలుచుచున్నప్పుడు ఆ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మి విశ్వసించి ఒక పేతురు లాంటి ప్రత్యక్షత పొందుకుని మాట్లాడాలన్నమాట. ఎలా పట్టదో అలా మనం పలికేయకూడదు. అందుకని మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, కానీ పేతురు మాత్రం ఒక ప్రత్యక్షత పొందుకుని దేవుని యొక్క గుణాలేంటో, దేవుని యొక్క స్థితి ఏంటో గుర్తించుకుని ఆ ప్రత్యక్షత దేవుని దగ్గర పొందుకొని అది పలకడం ప్రారంభించాడు అన్నమాట. అందుకనే ఆ పేతురికి సంఘాన్ని మొట్టమొదటి కట్టడానికి దేవుడు కృప చూపించి సంఘం ఎదుట ఏం అప్పగించాడు తెలుసా? సంఘానికి తాళపు చెవులు ఇచ్చాడు. ఏంటి తాళపు చెవులు? బీరువా తాళం నీ చేతిలో ఉందనుకో, ఏం చేస్తారు? మీరు పక్కన పెడతారా? ఏం చేస్తారు? బీరువాలో ఉన్నాయన్నీ కూడా మీరు తీసుకోవడానికి హక్కు మీకు ఉంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏ తాళాలు ఇచ్చాడు? పరలోక తాళాలు ఇచ్చాడు ఆయన. పరలోక తాళాలు ఇచ్చినప్పుడు నీవు భూమి మీద ఏం చేయొచ్చు తెలుసా? తన తండ్రి నామంలో, ఆ యేసు నామంలో నీవు ఏదైతే అడుగుతావో అది నీకు ఆయన ఏం చేస్తాడు అన్నాడు? ఆయన ఇస్తానన్నాడు. ఎలా ఇస్తానన్నాడు తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు ఆయన. అంటే ఆయన మనకి అధికారం ఇచ్చాడు, ఒక తాళం చేయించాడు. మీరు తీసుకుంటారా బాబు, మీరు చెప్పుకోండి, మీరు పలకండి, మీరు చెప్పండి, నేనేం చేస్తాను? కార్యం పరలోకంలో చేస్తాను. నేను భూమి మీద బంధించు, నేను బంధిస్తా. భూమి మీద విప్పుకో, దేన్ని పరలోకంలో ఏం చేస్తాను? దాన్ని విప్పుతాను అని అధికారం కలిగిన వాడు మనకి అధికారం ఇచ్చాడు ఆయన. ఈరోజు పిల్లలు, అందుకని మనం ఎప్పుడు కూడా పైవాడుగా ఉండాలని దేవుని ఆశ. కానీ భూ సంబంధంలో భౌతికంగా దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టము కానే కాదు. ఆయన నాకు ఒక మాట ఇష్టం. పౌలు గారు ఏమంటాడు తెలుసా? మేము దరిద్రులమై ఉండి మేము ఐశ్వర్యవంతులం అంటాడు. మేము ఏమీ లేని వారమై ఉన్నా సరే మేము ఎలాంటి వాళ్ళం? అన్ని కలిగిన వాళ్ళం. చూడండి, ఆ మాట ఒకసారి మీరు చదువుతారా? చూడండి, మీ నోటితో ఒకసారి కూడా చదివి మీ కళ్ళతో, మనందరి కళ్ళతో ఒకసారి దాన్ని గుర్తు పెట్టుకుందాం. చూడండి, 1వ కాదు 2వ కొరింథీ రాసిన పత్రిక మనం ఒకసారి తెరిచి పెట్టుకుంటే చూడండి.
2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం ఒకసారి. నేను చదువుతున్నాను మధ్యలో నుంచి 10 నుంచి చదువుతున్నాను. పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. మేము ఏమి తెల్లవాళ్ళ ఉంటాం కానీ మాకు అన్ని తెలుసు. చూడండి మేము దరిద్రులంగా ఉంటాం కానీ మేము ఎవరో తెలుసా, అనేకులకి ఏం చేస్తాం, ఐశ్వర్యాన్ని కలిగించే వ్యక్తులంగా మేము ఉంటాం. మాకు ఏమీ లేనలాగా ఉంటాం కానీ మేము సమస్తాన్ని కలిగి వాడిని కారణం ఏంటో తెలుసా, బైబిల్ చెప్తుంది రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటారు తెలుసా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరుగుచున్నవని మనము ఎరగాలంట. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వ్యక్తికి ఆయన మేలు కలుగుటకే సమస్తాన్ని ఏం చేస్తాడంట, సమకూర్చి అయినా జరిగిస్తా ఉంటాడంట. ఎవరికి? ఆయన్ని ప్రేమించు వారికి. ఆయన్ని ప్రేమించు వారికి. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు మనం దేవుని ప్రేమిస్తున్నామంటావా? ప్రేమిస్తున్నామని చెప్పి ప్రేమించకుండా జీవిస్తున్నామా? చూడండి మనం దేవుని ప్రేమిస్తున్నామా అంటే ఇప్పుడు మనం ఒక ప్రశ్న మనకు వస్తుంది, నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటారా అంటే, ప్రేమిస్తే నువ్వేం చేయాలో తెలుసా, ఖచ్చితంగా నీకు సమస్తాన్ని సమకూర్చి మేలు జరిగే కార్యం జరగాలి. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారంట? తన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తాడు తెలుసా, ఆయన్ని ప్రేమిస్తామంటారు అన్నమాట. హల్లెలూయా. చూడండి అందుకని దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తికి దేవుడు తన యొక్క చిత్తములో సమస్తాన్ని ఆయనే సమకూరుస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, మనకి ఏం చేస్తాడు, ఆయన సమకూర్చి ఆయన మనకు మేలు కలిగి చేస్తూ ఉంటాడు. మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలన్నమాట. మనం ఏం చేయాలి, ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. చూడండి దేవుడు ప్రేమించడానికి రెడీయే కానీ మనుష్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రేమకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా, అయస్కాంతం ఉంది, ఇనుము ఉంది. ఇప్పుడు అయస్కాంతం యొక్క విధానం ఏంటంటే ఇనుముని దగ్గరికి లాక్కుంటది. ఇనుముని ఏం చేస్తుంది, దగ్గరికి లాక్కుంటది. అది ఇప్పుడు అయస్కాంతం యొక్క గుణం ఏంటంటే ఆ ఇనుము ఎక్కడైతే ఉన్నదో ఆ ఇనుముని దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది అన్నమాట. ఇప్పుడు ఆ ఇనుము దగ్గరికి లాక్కోవడానికి కొద్దిగా అందుబాటులో లేకుండా ఎక్కడో దూరంగా ఉందనుకో, అయస్కాంతం కూడా ఏం చేయదంట, దాన్ని లేక కొద్దిపాటి దూరంలో పెడితే, అంటే ఆ అయస్కాంతానికి ఆకర్షించుకునేంత శక్తి ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా దాన్ని పెడితే ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందో తెలుసా, అయస్కాంతం ఆ ఇనుముని ఆకర్షించుకుంటూ ఉంటది అన్నమాట. ఈరోజు చాలా మంది దేవుడు ప్రేమించాలని చూస్తున్నాడు చాలా మందిని, కానీ చాలా మంది ఏమవుతున్నారు తెలుసా, దగ్గరగా ఉండవలసిన ఇనుము లాంటి మనం దూరంగా ఉంటున్నామేమో. దూరంగా ఏం చేస్తున్నాం, మనం ఉంటున్నామేమో. దూరంగా మనం ఉండకుండా ఈ రాత్రి నుంచి మనం ఏమైపోవాలి, దేవుని వాక్యానికి దగ్గర అయిపోవాలి. దేవుని వాక్యానికి ఏమైపోవాలి, మనం అంతా దగ్గర అయిపోవాలన్నమాట. ఆయన దగ్గర చేసుకోవడానికి రెడీ, కానీ మనమే దగ్గర అవడానికి రెడీలో లేవేమో. ఆయన దీవించడానికి రెడీ, మనమే రెడీలో లేవేమో. ఆయన హెచ్చించడానికి రెడీ, మనమే లేవేమో. ఆయన మన పేరుని ప్రఖ్యాతపరచడానికి రెడీ, మనమే లేవేమో. ఆయన మన జీవితాన్ని బాగు చేయడానికి రెడీ, మనమే లేవేమో. ఆయన మన బ్రతుకులను సరి చేయడానికి రెడీ, మనమే లేవేమో. ఆయన మనల్ని ఆకర్షించుకోవడానికి రెడీ, మనమే ఇంకా రెడీలో లేవేమో. ఆయనకి ఇంకా దగ్గరగా అవడానికి సిద్ధంగా ఆయన మనసులో లేదేమో చూసుకో ఒకసారి. మనుషులు మారారు కానీ మనసులు మారలేదని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎవరు మారారంట? మనుషులు మారారు కానీ మనసులు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనిషితో కాదు, నీ మనస్సుతో ప్రేమించాలి, నీ ఆత్మతో ప్రేమించాలి. నీ దేవుడిని యెహోవాని ఎలా ప్రేమించాలంటాడో తెలుసా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాని ప్రేమింపాలన్నది
ప్రధానమైన ఆజ్ఞ ఉన్నది అది. ఈరోజు చాలా మంది ప్రేమిస్తున్నాం అంటున్నాం, కానీ నీ మనస్సులతో చెప్పు, నువ్వు నీ మనస్సాక్షితో చెప్పు. ఖచ్చితంగా నీ మనస్సాక్షి ఇప్పుడు నిన్ను గద్దిస్తే ఈ రాత్రి వాక్యానికి దగ్గరగా వాక్యం నేను ఆకర్షించుకున్నదాకా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆకర్షించబడతావో, దేవుని చేత ఆకర్షించబడతావో, అప్పుడు ఎవరు దేవుని విడిచిపెట్టమని నీకు చెప్పినా, ఎవరు లోకాన్ని నీ చెవులకి వినిపించినా నీకు అసహ్యం వేస్తుంది, నీకు చిరాకేస్తుంది, నీకు అది దరిద్రం అనిపిస్తా ఉన్నది. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడంట. ఎవరు? యోబు గారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి చెడుతనాన్ని విసర్జించగలిగాడు. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు భయపెట్టేవాడు కాదు, దేవుడు భయభక్తులు కలిగి చేసేవాడు. దేవుడు ఎవరు? భయపెట్టేవాడు కాదు ఆయన, భయభక్తులను పుట్టించేవాడు ఆయన, భయభక్తులను కలుగు చేసేవాడు ఆయన. ఈరోజు భయపెట్టేది మనుషులేమో, భయపెట్టేది సమస్యేమో, భయపెట్టేది లోకమేమో, భయపెట్టేది ఇంకొకరేమో, కానీ దేవుడు భయపెట్టేవాడు కాదు. నా ఆత్మ నీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి, ధైర్యము తెచ్చుకోనండి, మీ పనిని జరిగించండి, మీ పనిని పూనుకోనండి, మీరు జడీకండి, మీరు బెదరకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నా ఆత్మ ధైర్యపరిచే ఆత్మ, నా ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు, నా ఆత్మ ధైర్యాన్నిచ్చే ఆత్మ, నా ఆత్మ ఆదరించే ఆత్మ, నా ఆత్మ నిన్ను క్రమపరిచే ఆత్మ, నా ఆత్మ నిన్ను పరిశుద్ధపరిచేది. దేవుడు భయపెట్టేవాడు కాదు అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీకు భయభక్తులు పుట్టించేవాడు ఆయన. మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదివితే ఉంటది ఈ మాట. ఇది చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదివితే అందులో ఈ మాట ఉంటది. చాలా మంది దేవుడు భయపెట్టేవాడు ఏంటి అనుకుంటున్నారు చాలా మంది, కానీ దేవుడు నీకు భయభక్తులు పుట్టించేవాడు ఆయన. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అతని మీద అది చూడండి, యెహోవా ఆత్మ ఎలాంటిదో తెలుసా? జ్ఞాన వివేకములను ఇచ్చే ఆత్మ. మనకి దానికి ఆధారం, ఆ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఎవరి మీద ఉందంట? యేసు ప్రభు కొరకు రాయబడుతున్న ప్రవచనమైన వాక్కు అది. ఈరోజు అదే ఆత్మ ఎవరి మీద ఉంది? మనతో కూడా ఉంది. అదే ఆత్మ మనతో కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకాన్ని తెస్తున్నాడు. ఈ వాక్యానికి నువ్వు దగ్గరగా అవుతే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకర్షించుకోవడం ప్రారంభిస్తాడు. ఆకర్షించడానికి నువ్వు ఇష్టమైతే ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు ముందుకెళ్తావు. ఆకర్షించబడడానికి ఇష్టపడతలే చాలా మంది. వాక్యానికి ఆకర్షించబడాలి, వాక్య ప్రకారంగా జీవిస్తే మన జీవితాల్లో దేవుడు తగిన సమయంలో పంటను కోసుకునేటట్లు చేస్తాడు ఆయన. చూడండి, ఇక్కడ మళ్ళీ ఆది కాండంలోకి వద్దాం. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు? ఆయన ఏమీ లేనప్పుడు చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు ఆయన. కానీ అందులో క్లుప్తంగా మనం వెళ్ళిపోదాం. అసలు వాక్యంలోనికి వద్దాం అనుకుంటే ఇంట్రడక్షన్ దేవుడు ఎంత ఇచ్చాడంటే మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు అన్నమాట. పునాది లేకుండా మనము ఇల్లు కట్టడం అంత మంచిది కదని ఆయనకి తెలుసు. కాబట్టి మనల్ని క్రమపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి, ఆయన ఎలాంటి వాడో అన్ని విషయాలు మనకు తెలియచేసి దేవుడు మంచి వాక్యాన్ని మనకి వినిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. పిల్లరా, అందుకనే దేవుడు భూమి ఆకాశాలను అయినా కలుగు చేశాడు. ఎన్నో అన్నిటిని కూడా మనం కలుగు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. అన్నట్లో ఈరోజు కొన్ని విషయాలు మాత్రం మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ దేవుడు ఏమంటున్నాడు మనం తెలుసా? ఆయన ఎలాగైతే పలికాడో మనం కూడా ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మనల్ని పలకమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? మనల్ని పలకమంటున్నాడు, చెప్పమంటున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఎవరు పలికారు దీన్ని? దేవుడు పలికాడు కదా, దేవుడు పలికాడు. అసలు దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, నీతివంతుడు, యథార్థవంతుడు, ఇంకా చెప్పాలంటే అన్ని మంచి గుణాలు కలిగిన వాడు ఆయన కదా. అన్ని మంచి గుణాలు కలిగిన వాడు దేవుడు అంటే.
అన్ని మంచి గుణాలు కలిగిన దేవుడు పలికితే శూన్యములో సృష్టి అంతా ఏర్పాటు చేయబడింది కదా. ఇప్పుడు అదే దేవుడు ఈరోజు మనల్ని కూడా ఏం చేయమన్నాడు? పలకమంటున్నాడు కదా. ఇప్పుడు మనం ఎలా పలకాలి? ఆయనలాగా ఉండి పలకాలి. హలో, ఎలా పలకాలనుకుంటున్నావు? ఎలా పడితే అలా పలికెత్తే అవదో కార్యం. ఆయనలాగా ఉండి, ఆయనలాగా నువ్వు మనస్సు కలిగి, ఆయనలాగా ప్రేమ కలిగి, ఆయనలాగా గుణగణాలు కలిగి నీవు పలుకు, ఖచ్చితంగా అద్భుతం నీ జీవితంలో చూడకపోతాడు. నా సాక్ష్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను దాన్ని. నువ్వు అలాగ లేకుండా నువ్వు మామూలుగా పలికెత్తున్నావు అనుకో, ఆయన అంటాడు, ఎవడు పలకమన్నాడు నిన్ను? ఏమంటాడు ఆయన? ఎవడు పలకమన్నాడు? నేను చెప్పింది కదా, యెషయా గ్రంథం మీరు 58వ అధ్యాయం చదువుకోండి, 59వ అధ్యాయం చదువుకోండి. అందులో ఉపవాసం చేస్తున్నారు పాపం మన వాళ్ళు. ఉపవాసం చేసి ఏం చేస్తున్నారు తెలుసా? మమ్మల్ని ఏం చేయట్లేదని పట్టించుకోవట్లేదు, మేము చేసిన దాన్ని ఏం చేయట్లేదు, అంగీకరించడం లేదు అని అంటే దేవుడు అన్నాడు, ఎవరు చేయమన్నాడు నిన్ను? నేను చెప్పింది ఒకటి, నువ్వేంటి చేసేది ఒకటే. నేనేమో ఒకటి చెప్తే నువ్వేమో ఇంకోలా చేస్తున్నాను. ఉపవాసం చేయొద్దని ఉద్దేశం కాదా ఆయనకి? చేయమన్న రీతిలో చేయకుండా దాన్ని ఏం చేస్తున్నాడు వాళ్ళు? చేయడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్న ఉపవాసం ఇదేనా? అసలు నేను కోరుకున్న భక్తి ఇదేనా? అసలు నేను పలకమన్నది ఇలాగే పలకమన్నానా? నేను నా మాటలోకి వస్తున్నాను. నేను పలకమన్నది ఇలాగే పలకమని నేను పలికాను. నేను అలాగే నీకులాగా ఉండి పలికానా? నేను పరిశుద్ధుడిగా ఉండి, పవిత్రుడిగా ఉండి, నీతిమంతుడిగా ఉండి నేనేం చేశాను? దాన్ని పలకగా సృష్టి ఏమైపోయింది? శూన్యంలో కలిగిపోయింది. ఏది పలికిదానికి జరిగింది, నీకు కూడా జరుగుతుంది ఖచ్చితంగా. అయ్యా మీరు దేవుడండి, మేము మనుషులమని అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ ఒక మనిషే సూర్యుని ఆపేశాడు, ఒక మనిషే చంద్రుడిని ఆపేయాడు. మనిషి సూర్యుడిని ఆపేశాడు, మనిషి చంద్రుడిని. యెహోషువ ప్రార్థన చేయాలి, అయ్యా సూర్యుడా పలానా స్థలంలో నువ్వు ఉండు, అయ్యా చంద్రుడా అంటే గ్రహాలను ఆపేయాడు అన్నమాట. అంటే ఒక మనిషి గ్రహాలను ఆపగలిగాడు అని అంటే ఆ మనిషి దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. మొట్టమొదట మనిషి దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి అన్నమాట. దేవుని గుణగణాలన్నీ కలిగిన వాడు అన్నమాట. ఆయన గుణగణాలు కలిగిన వాడు కాబట్టి మాట చెప్పితే అక్కడ ఆగిపోయినది. ముందు ఆయన గుణగణాలు కలిగి జీవించడానికి మనం ప్రయత్నాలు చేయాలి. అప్పుడు నువ్వు పలికితే ఇట్టే కార్యం జరుగుతుంది అన్నమాట. ఇట్టే కార్యం జరుగుతుంది. చూడండి, అందుకే మీకు కొన్ని అసలు వచనాలు చదివించకూడదు అనుకున్నాను, కానీ చదివించాలి ఖచ్చితంగా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం త్వరగా చదివాలి. వీటిని నేను చాలా క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ ఎందుకో పరిశుద్ధాత్ముడు కొన్ని మాటలు క్లియర్గానే మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడేమో. మరి నేను అసలు వాక్యాల లోపలికి వెళ్ళలేదు ఇంకా. చూడండి, మీరు 58వ అధ్యాయం తెరుచుకుంటే 58వ అధ్యాయంలో కొన్ని మాటలు మీరు అలాగా నేను చదివేస్తున్నాను, మీరు అలా వింటా ఉండండి అంతే. 58, 59 అధ్యాయాలు, 2 అధ్యాయాలు కూడా చదవాలి ఖచ్చితంగా. చదివితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదువుతాను అనుకుంటే మీరు చదువుతారేంటి నాకు తెలిసి చదవరు, నాకు తెలుసు అని నాకు డౌట్ అవుతుంది. అందుకే ఇందులోనే ఉన్న అసలైన విషయాలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా వరకు. కానీ జస్ట్ మీరు త్వరగా నేను స్పీడ్గా చదివేస్తున్నాను, ఒక 5 నిమిషాలు స్పీడ్గా చదివేస్తాను ఇవన్నీ కూడా. మీరు చూసుకోండి. 2వ వచనం నుంచి చదువుకోండి. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములు తెలుసుకొని నిచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారాలను చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఉపవాసం చేయొద్దు అనట్లేదు, అది నాకు అనుకూలమా అంటున్నాడు. అక్కడ అడగొద్దు అనట్లేదు, అడిగేటప్పుడు నువ్వు నాకు అనుకూలంగా ఉన్నావా లేదా అని అడుగుతున్నాడు ఆయన. నాకు అనుకూలమా అన్ని కూడా. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పెట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరము అని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటియు, కాడిమాను మేకులు తీయుటియు, బాధింపబడిన వారిని విడిపించటియు, ప్రతి కాడిని
విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన భేదలను ఎంట చేర్చుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగును నీవు చేసిన యెడల, ఇక్కడ చెప్తున్నాడు, అలాగను చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వల్ల ఏమవుతుంది? ఏకువ చుక్క అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి చుక్క అని అర్థం. అది ఏకువ అంటే ఫస్ట్, అంటే నువ్వు మొట్టమొదటి స్థానంలో ఉదయించే వ్యక్తిగా మారిపోతావు అనమాట. ఫస్ట్ ప్లేస్ నీకే ఇస్తాడంట ఆయన ఇలా చేస్తే. ఆయన చెప్పినట్లుగా నువ్వు పలిగితే, చెప్పినట్లుగా భక్తి చేస్తే, చెప్పినట్లుగా ఉపవాసం చేస్తే, చెప్పినట్లుగా ప్రార్థన చేస్తే, అనగా ఆయన మనస్సు కలిగి నువ్వు జీవించుకొని చేయగలిగితే నువ్వు మొట్టమొదటి ప్లేస్ నీకేనంట. కింద ఇంకా చాలా మీకు భలే ఆశీర్వాదాలు పెట్టాడు ఆయన. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానా నేను. అప్పుడు అంటాడంట, నేనున్నాను నీతో, నువ్వు అన్నది నేనేం చేస్తాను, నేను కార్యం చేస్తాను. అప్పుడు అంటాడంట, ఆయన చెప్పింది చేసినప్పుడు ఆయన అంటాడంట, ఆయన అప్పుడు అన్ని కార్యాలు చేస్తాడంట. చూడండి ఇంకా కింద వచ్చేసరికి ఇతరులు బాధించుటయు వేలు పెట్టి చూసి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని. మనం ఏం చేయాలంట? ఇవి మాని అప్పుడు పలకాలి. ఇలాంటివన్నీ మానుకుని, ఇలాంటివన్నీ వదులుకుని అప్పుడు నువ్వు పలికితే, అప్పుడు నువ్వు భక్తి చేస్తే అద్భుతాలు నీ వెంట వేగిరిని వస్తాయంట. అంటాడు ఇంకా కింద, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమునైన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలను ఉండదవు. పూర్వకాలము నుండి పాడైన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరగబడిన దానిని బాగు చేయబడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపడవడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుని ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రిని యాకోబు శ్వాసమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని చెప్పి ఇంకా కింద అంటాడు, రక్షింపనేరకొనినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకొనినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకట్లేదు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యం ఆడట్లేదు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలె నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైనా తొక్కిన యెడల విష సర్పం పుట్టును. వారు పట్టు బట్ట నేయుటకు పనికి రాదు, వారు నేసినది ధరించుకున్నట్టుకు ఎవనికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలత్కారము చేయవారే, వారి కాళ్ళు పాపం చేయుటకు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడుతున్నది. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవల్లో ఉన్నవి. శాంతవర్తమును వారు ఎరుగురు, వారి నడువడుల్లో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంటున్నారు, వాటిలో నడిచేవాడు ఎవడను శాంతి నమ్మడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకున్నట్లేదు. వీళ్ళు అంటున్నారు ఇవన్నీ చేయకుండా, వాళ్ళు అంటున్నారు మాకు నీతి కలుసుకోవట్లేదు, మాకు న్యాయము దూరంగా వెళ్ళిపోతుంది. వెలుగు కొరకు మేము కనిపెడుచున్నాం కానీ చీకటియే మాకు ప్రాప్తిస్తుంది. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ అంధకారంలోనే మేము నడుచుచున్నాము. చూడండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అక్కడ ఉంటాయి. ఎక్కడ ఇంతలా వాక్యం చదవలేదు ఇక్కడ తప్పు. ఎక్కడ ఇన్ని వచనాలు చదివిన దాఖలు ఇప్పుడు దాకా నా పరిచయంలో చూడలేదు.
అడగని కావాలి చెప్తాడు మా పాస్టర్ గారు. చూడండి ఎందుకు ఈ విషయాలన్నీ చదువుతున్నాడంటే, ఆయన చెప్పినట్లుగా మనం ఉండకుండా మనం ఎన్ని పలికేసినా అడిగేసినా ఆయన అంటాడు నేను ఉన్నానని అండంట, నేను చేస్తానని అండంట. మనం మాత్రం ఏమనుకుంటాం తెలుసా, అడుగుతున్నాను కదా మాస్టర్ గారండి, అడుగుతున్నాను కదా ఏసయ్యా అంటే అప్పుడు ఏసయ్య అంటాడంట, నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉండడానికి నేను ఇష్టపడట్లేదు, ఇవ్వడానికే ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు నేను చెప్పినట్లుగా ఉండకుండా నువ్వేం చేస్తున్నావు, దాన్ని అడుగుతున్నావు. అందుకని నువ్వు ఏ వెలుగు కొరకు ఎదురు చేస్తున్నావు, నువ్వు ఏదో ఒక కార్యం కొరకు ఎదురు చేస్తున్నావు, కానీ అది నీ జీవితంలో అది జరగట్లేదు. ఒక శాంతి కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ నీ జీవితంలో శాంతి పొందలేకపోతున్నావు. ఏదో ఒక చీకటిలో ఉన్న వ్యక్తుల జీవితాలను వెలిగించాలని ఆశపడుతున్నావు, కానీ అది నీ వల్ల కావట్లేదు. కారణం ఏంటో తెలుసా, నీదే పొరపాటు అంటున్నాడు ఆయన, నీదే పొరపాటు అంటున్నాడు ఆయన. అందుకనే ఆయన పలికినప్పుడు ఆయన ఎలాంటి వాడిగా ఉండి పలికాడు, నీవు కూడా పలికినప్పుడు ఆయన మనస్సు కలిగి ఉండి పలకగలిగితే మనకు మంచి జరుగుతుంది. బైబిల్ అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఫస్ట్ ఆయన మనస్సు ఏంటో మీరు గ్రహించి ఆ మనస్సులాగా బ్రతకడానికి, ఆ మనస్సులో జీవించడానికి, ఆ గుణగణాల్లో జీవించడానికి నీవు ముందు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా జస్ట్ చిన్నది అలాగ నువ్వు పెద్ద ప్రార్థన ఎక్కలేదు, జస్ట్ నువ్వు అలా నోట్లో అడిగితే చాలు ఆయన ఏం చేస్తాడు కార్యం. అన్న ఉందండి, ప్రార్థన ఎంత చేసింది, హల్లెలూయా స్తోత్ర స్తోత్ర అని అరిచింది అదేమో, ఆమె ఏమైనా లోపల పెదాలు కూడా మెదులుతున్నాయి తప్ప అసలు సౌండే మనోదుఃఖంగలదానిగా లోపల అడుగుతుంది. లోపల అడిగితే తన దైవజనుడని ఏలియాకి అర్థమైపోయింది, ఇదిగో నీ మొర్ర దేవుడికి చేరిపోయింది, కంగారు పడుకు, నీకు మరల దేవుడు ఒక మొక్కరోడిని ఇచ్చేస్తున్నాడు, అంతే శాంక్షన్ చేసాడు ఆయన. కారణం ఏంటి, అన్న దేవుని లాంటి గుణాలు కలిగి అడిగింది కాబట్టి లోపల అనుకున్నది ఏం చేశాడు తెలుసా, దేవుడి కార్యం అక్కడ. మనమే పైకే పెద్ద చేయకూడదన్న ఆ ఉద్దేశం కాదు. ఫస్ట్ దేవుడిని నీ లోపడున్న ఆంతర్యాన్ని చూసి అప్పుడు దేవుడు నీ లోపడున్న ఆశని తృప్తిపరుస్తాడు. ఆయన నీ మనస్సును చూసి నీకు మంచి చేస్తాడు, ఒక మాటలో చెప్పాలంటే. అర్థమవుతుందా? అందుకని మనం భౌతిక సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మీరు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల్లో ముందుకెళ్తున్నారు అనుకో, మనుషులు మీకు శత్రువులుగా ఎదురవుతారు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మీరు ముందుకెళ్తున్నారు అనుకో, సాతానుగాడు మీకు శత్రువులుగా ఎదురవుతాడు. మనుషులు మీకు శత్రువులుగా ఎదురొచ్చినా, సాతాను సమూహం మీకు శత్రువులుగా ఎదురొచ్చినా మీ పక్షాన దేవుడు కార్యం చేసుకుని పోతాడంతే. యెహోవా మా పక్షాన అనగా మాకు విరోధి ఎవరు? పలికే అంతే, నువ్వు పలికేస్తే కార్యం చేస్తాడు. పలికే ముందు ఎలా ఉండి పలకాలో ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. పలికే ముందు నువ్వు ఎలా ఉండి పలకాలో చెప్తున్నాడు అనమాట. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. నా భార్య ఇంక ఇక్కడే ఉంది. నేను చాలా దరిద్రమైన జీవితం జీవించే వ్యక్తిని. ఎలాంటి వ్యక్తిని అంటే, ఇంకా విడాకులు దగ్గరికి తీసుకోవడానికి కూడా ఇష్టపడిపోయి ఇంకా నా ఊరు రాకూడదు అని భయంకరంగా నేను తిరుగుతూ నా జీవితాన్ని పాపంతో మగ్గిపోతున్నప్పుడు తన ఇంటికి తన అమ్మగారు తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారంట, వీలైతే రేపు చెప్తుందేమో సాక్ష్యం నాకు తెలియదు కానీ నేను ముందే చిన్న ఇంట్రడక్షన్ చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అన్నారంట, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేం చేయి, వెళ్ళిపో. ఎందుకంటే ఆడి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తున్నాడు, పోతున్నాడు. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వేం చేయ వెళ్ళు. మేమేమి కూడా అభ్యక్షణ అసలు ఏమి కూడా అడ్లు ఆటంకాలు చెప్పు, నీ ఇష్టం అని అంటే ఒకటన్నదంట, ఒకవేళ మీకు అది ఇష్టమేమో కానీ నేను ఆరాధిస్తున్న దేవునికి అది మాత్రం ఇష్టం కాదు అని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో చెప్పిన మాట అంటే తెలుసా, నా భర్త నెల రోజుల్లోనికి తిరిగి వస్తాడు ఖచ్చితంగా. ఎన్ని రోజుల్లో తిరిగి వస్తాడు? జస్ట్ నెల రోజుల్లోనికి తిరిగి వస్తాడు అని పలికింది. అన్నట్లుగానే నెల రోజులకి నా జీవితాన్ని దేవుడు అక్కడ మార్చుకుని, నా మనసును మార్చుకుని, నా మైండ్ అంతా మార్చేసి, నా భార్య మంచితనాన్ని గుర్తు చేసి, నా బిడ్డల జీవితాన్ని గుర్తు చేసి, వెంటనే పాప రోత జీవితాన్ని విడిచిపెట్టేటట్లు కార్యం చేసి మరలా ఏ ఆలోచన పుట్టించాడో తెలుసా, ఆ స్థలంలో నన్ను సేవకు వెళ్ళేటట్లుగా ఆలోచన పుట్టించాడు. కారణం ఏంటో తెలుసా, అప్పటికి ఆమె బైబిల్ క్లాస్ లో ఉంది కాబట్టి. నాకు తెలియదు ఎందుకు
ఆ మనసు పుట్టించి బైబిల్ క్లాసులో మేము ఇద్దరం కలుసుకోవడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. కారణం ఏంటో తెలుసా? పాపం చేస్తూ పలికితే నెల రోజులకు కాదు, ఎన్ని రోజులకైనా రాడు మీ ఆయన. ఆమె పాపం చేస్తూ, ఆమె తిరుగుతూ, ఆమె తేడా ఉంటూ, ఆమె అలాంటి బ్రతుకు జీవితాన్ని జీవిస్తూ పలికిందనుకో, తన భర్త ఇప్పటికీ రాకపోనేమో కదా, నేను ఇప్పటికీ రాకపోతున్నానేమో. కానీ ఆమె నిక్కచ్చిగా నిజాతిగా యథార్థంగా భయభక్తులతో, భక్తితో, పరిశుద్ధతతో, నీతితో అలా ఉండి పలికింది కాబట్టి దేవుడికి అది ఇష్టమై కార్యమైన చేశాడు. మీకు విషయం చెప్పమంటారా? యథార్థవంతులకి ఏ మేలు చేయక మాండాడు. అంటే నువ్వు యథార్థంగా ఉంటే ఏ మేలైనా చేయక మాండాయన. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. యథార్థవంతులకి నేను తోడుగా ఉంటాను అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు యథార్థంగా లేకుండా, నీతిగా లేకుండా, నిజాయితీగా లేకుండా, నువ్వు పరిశుద్ధంగా లేకుండా పలికెత్తున్నానండి ఏదో పెదాలతో అంటే కుదరదు. చేయను అంటున్నాడు ఆయన. నువ్వు కరెక్ట్గా ఉండి పలుకు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, లేకపోతే నువ్వు ఎవరెవరి మీదకి దేవుడు వెలుగు ప్రకాశించాలని ఆశపడుతున్నావో వారందరి మీదకి దేవుడు వెలుగు ప్రకాశింపజేసేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు అందుకనే మనం కరెక్ట్ గా ఉండి, దేవుడు కరెక్ట్ అయిన వాడు కాబట్టి ఆయన మాట పలకగానే ఏది కూడా అడ్లాకనగా అన్ని కలిగిపోయినాయి అన్నమాట. అన్ని కలిగిపోయినాయి. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్తగా ఉంటూ మీరు పలకండి. నా జీవితాన్నే కాదు, మీ అందరి జీవితాన్ని కూడా దేవుడు ఒక ఉపయోగకరమైన జీవితాలుగా మారుస్తాడు ఆయన. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? ఫస్ట్ పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధంగా ఉండి పలకండి. అపవిత్రంగా ఉంటే అవే నీకు నాకు అడ్డు అయిపోతున్నాయి, అవే నాకు నీకు అడ్డు బండలో ఉండిపోతున్నాయి. ఈ అడ్డు బండలు తొలగించుకుని నువ్వేం చేయ పలకడం ప్రారంభిస్తే, నేను శూన్యములో సృష్టిని చేసిన దేవుణ్ణి, నిన్ను కూడా శూన్యంలో ఉన్న జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన. శాపంలో ఉన్న జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. కీడులో ఉన్న నీ జీవితాన్ని వెలుగుగా మార్చేస్తాడు ఆయన. ఈరోజు అందుకని దేవుడు ఇది స్పష్టంగా చెప్పమని అక్కడ పంపించాడు. తర్వాత ఏం చేశాడో రాత్రికి చెప్తాను. కానీ ఈరోజు ఒక చిన్న 2 మాటలో భూమి ఆకాశాలను కలిగి చేశాడు కదా ఆయన. కలిగి చేసింది ఎవరి కొరకు కలిగి చేశాడు ఆయన? ఆయన కొరకు కలిగి చేసుకున్నాడు ఆయన. ఆయన కొరకు కలిగి చేసుకున్నాడు అమ్మాయి. మనుషులైన మన కొరకు అంటే ఆయన ప్రయోజనాల కొరకు కాదు అవి పలుకుతాయి. ఇతరుల ప్రయోజనం కొరకు ఏం చేశాడు? అవన్నీ పలికాడు అనమాట. ఈ రోజు నేను అందులో చెప్పవలసిన పాఠం ఏంటో తెలుసా? నీ ప్రయోజనాల కొరకు పలక్కు, ఇతరుల ప్రయోజనం కొరకు నువ్వు పలికితే ఆ ప్రయోజనం నీకు కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఒక సామెత మనందరికీ తెలుసు, అందరూ బాగుండాలి అందులో అందరూ బాగుండాలని పలికావనుకో, అందులో నీ ఉండడానికి దేవుడు కృప చూపుతాడు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి లిస్ట్ ఉంది కదా. అందులో ఒక మాట ఏమంటాడు తెలుసా? ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు అంటాడు. అంటే స్వప్రయోజనం కొరకు ఏది కూడా ప్రోక్కులాట. దేవుడు ప్రేమమయుడు కదా, ఆ ప్రేమమయుడు ఆయన కొరకు దాన్ని కలిగి చేసుకోలేదంట, ఆయన ప్రజల కొరకు దాన్ని కలిగి చేసిన వాళ్ళుగా బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు నీవు కూడా ఇతరుల ప్రయోజనాల కొరకు నువ్వు పలకడానికి ప్రయత్నాలు చేయి. ఆ ప్రయోజనం దేవునికి నచ్చడం ప్రారంభించబడుతుంది. నీ యొక్క భోగేచ్చల నిమిత్తం పలకూడదు, నీ యొక్క గొప్పదనం కొరకు పలకూడదు. ఆయన్ని కలిగి చేసింది ఎందుకు? 1, ఇతరుల ప్రయోజనం కొరకు ఆయన కలిగి చేశాడు. 2, ఆయన నామ మహిమార్థమే కలిగి చేశాడు. ఇప్పుడు నీవు కూడా ప్రతిదీ కూడా ఆయన నామ మహిమార్థమైన జీవితంలో కలగాలి. ప్రభువాన్ని నువ్వు ఎప్పుడు పలకాలన్నమాట. ఎప్పుడు అలాగే నువ్వేం చేయాలి? పలకాలి. దేవుని సేవకి దేవుని కృపలో పిలిచిన నాటి నుండి మేము అలా పలకడం నేర్చుకున్నామండి. చర్చ లేకముందు ఇలా ట్రైనింగ్లో ఉన్నప్పుడే మేమేం చేద్దాం తెలుసా? దేవుడు మాకు ఒక మంచి స్థలాన్ని చర్చి అది ట్రైనింగ్ అయిపోయిన అన్నీ సేవకి ఇస్తాడు అని మేము అలా పలుకుంటూ వెళ్ళిపోయాం. దేవుడు అన్నట్లుగానే సేవ అయిపోయిన వెంటనే మాకు మా పరిచర్య మాకు దేవుడు మా ప్రాంతంలోనే అప్పగించాడు అన్నమాట. అప్పగించిన నాటి నుండి మేము పలుకుంటూ వెళ్ళిపోయాం. ప్రతిదీ కూడా దేవుడు స్థలం ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేవాళ్ళం. ఖచ్చితంగా స్థలమైనా అనుగ్రహించేవాడు. ఖచ్చితంగా స్థలం ఇచ్చిన తర్వాత మేము అనేవాళ్ళం, నేను అనేవాడిని విశ్వాసంతో, ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మరలా మందిరాన్ని అయినా
కట్టిస్తాడు అని పలికేవాడిని అన్నట్లుగానే కట్టించేశాడు ఆయన. నేను అనేవాడిని ఏసీ మందిరాన్ని ఇస్తాడు దేవుడు అని పలికేవాడిని అన్నట్లుగానే ఏసీ చర్చి మా ఊర్లో ఫస్ట్ మాకే ఇచ్చాడు ఆయన. మేము గొప్ప చెప్పుకోవడానికి ఇవ్వలేదు ఆయన నాకు వాగ్దానం చేశాడు. మేకా గ్రంథంలో నేను చేయను తెలుసా, అన్య జనులు చెవుడెక్కిపోయేటట్లుగా నా బలము కొంచెమని వారికి తెలియజేసే, నా బలం ముందు వారి బలం కొంచెమని వారు తెలుసుకునేటట్లుగా నేను అన్య జనుల ముందు నేను ఏం చేస్తాను తెలుసా, అద్భుత కార్యాలు నేను చేస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా మేము డబ్బును దిగలేదు, ఆయన మాటను పట్టుకుని మేము పలకడం ప్రారంభించాం. ప్రతి మాట పిల్లల దేవుడు నెరవేర్చుకుంటూ ఇప్పటికి వచ్చాడు ఆయన. రేపటికి రాబోతున్నాడు. ఒక 5-6 సంవత్సరాలలో ఆ చర్చి కాదు, ఇంకా పెద్ద చర్చిలోకి మేము వెళ్ళబోతున్నాం. అది మీ పాస్టర్ గారు కూడా దేవుడు దర్శనంలో చూపించి నాకు చెప్పారు. దాన్ని ఆయనకి ఏది చూపించాడో ఫస్ట్ నాకు దేవుడు అదే ప్రేరేపణ కలిగి చేసి దానినే మేము పలకడం ప్రారంభించాం. ఇద్దరికి ఎక్కువగా దేవుడు నన్ను జ్ఞాపకం తెచ్చాడు అన్నమాట. కానీ కట్టక ముందే మేము పలకడం ప్రారంభించుకుంటూ వచ్చాం. పలికే ముందు నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. నేను జాగ్రత్తగా ఉంటున్నానా ప్రభా? ఫస్ట్ నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నానా? ఫస్ట్ నా జీవితం బాగుందా? ఫస్ట్ నీకు ఆయాస్కరమైన మార్గం నేను నడుస్తున్నానా? నేను ఒకవేళ నడిస్తే నాకు దాన్ని నువ్వు నాకు జ్ఞాపకం చేయి, దాన్ని నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. నేను నీలా ఉంటూ జీవించడానికి ఆశపడుతున్నాను ప్రభా. ఫస్ట్ అది నాకు జరిగించు. ఎన్ని స్థలం ఇచ్చినా, ఎంత ఏసీ చర్చ ఇచ్చినా, నువ్వు లేకపోతే సంతోషం ఉండదయ్యా, నువ్వు లేకపోతే ఆనందం ఉండదు. ఆయన నన్ను పిలిచినా నేను అంటాను, నిజం చెప్తున్నాను, నాకు సంతోషం లేదు, రావాలని అసలు ఆశ లేదు నాకు. కారణం ఏంటో తెలుసా, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళను ప్రభా అన్నాను నేను ఆయన దగ్గర. నువ్వు చెప్పకపోతే నేను ఏం చేయను, అక్కడ వెళ్ళలేను ప్రభా. అయ్యా నువ్వు పాస్టర్ గారు కదా, నువ్వు చెప్పలేకపోతున్నారా అనుకోవచ్చు మీరు. పాస్టర్ గారినే కావచ్చు కానీ ప్రభువుని కాదు. నేను పాస్టర్ గారు చెప్తే అద్భుతం జరగదు, ప్రభువు చెప్పితే అద్భుతం జరుగుతుంది. ప్రభువు చెప్పితే ఆకర్షించబడుతుంది. యేసయ్య అన్నాడు స్వయంగా ఈ భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు, తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ నా దగ్గరకు ఆ వ్యక్తి రాలేదు. యేసయ్య ఎంత ప్రార్థన పరుడు, యేసయ్య ఎంత బోధకుడు, యేసయ్య ఎంత ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు, ఎంత బలం కలిగిన వాడు. కానీ యేసయ్య నోట్లోంచి ఒక మాట వచ్చింది ఏంటో తెలుసా, నా తండ్రి ఒక వ్యక్తిని నా దగ్గరికి ఆకర్షించి పంపిస్తేనే ఆ వ్యక్తి నా దగ్గరికి ఏం చేయగలదు, రాగలదు తప్ప ఏదో నా వల్ల ఏం కూడా అది మానవుడిగా ఉన్నప్పుడు ఇది నేర్చుకోవాలన్నమాట. మనం దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా మన దగ్గరికి, ఎవడు కూడా దేవుని దగ్గరికి రాలేడు, ప్రేమించలేడు, ఆయనలాగా ఉండలేడు. అందుకనే నేను అంటాను, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు ఒక ప్రత్యక్షత ఇయ్యి, ఏదో ఒక ప్రత్యక్షత ఇయ్యి. అసలు అక్కడ ఏం చెప్పాలో నాకు సహాయం ఫస్ట్ చేయి. అప్పుడు నేను వెళ్ళడానికి ఇష్టపడుతాను. అప్పుడే నా హృదయం ప్రశాంతంగా ఉంటుంది. లేదనుకో గందరగోళం అయిపోతుంది నా లోపల. ఫస్ట్ అది అడిగాను. ప్రభు ఏం చేశాడో తెలుసా, నాకు ఆయన సహాయం చేశాడు. ఆయన నాకు సహాయం చేశాడు ఆయన. అందుకనే మేము అడిగింది ప్రతిదీ. ఇంకో విషయం చెప్పమంటారా, ఇంకొక 6-7 సంవత్సరాలు ఒక పెద్ద హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం. పలికేశాం. హలో, పలికేశాం. ఆల్రెడీ మా ఇంట్లోనే ఒక డాక్టర్ను దేవుడు తయారు చేయడానికి ప్లాన్ వేసాడు ఆయన. ఇంకొక స్థలం కొనడానికి మేము పలికేసాం ఆల్రెడీ. ఇంకొక స్థలం కొనడానికి పలికేసాం ఆల్రెడీ. దానికి తగిన డబ్బును కూడా సమకూర్చేసాడు ఆల్రెడీ. మా దగ్గర లేదు, కానీ మేము కరెక్ట్ గా ఉంటూ ముందు అలాగ చెక్ చేసుకుంటూ అప్పుడు మేము పలకడం ప్రారంభించి ఆయన నామ మహిమార్థమే. అన్యజనుల ఏరియాలో అన్యజనులకి మహిమ, దేవునికి మహిమ రావడానికి మేము ప్రతిదీ పలకడం ప్రారంభించే విశ్వాసంతో పిల్లగా అది ప్రతిదీ కూడా ఆయన మమ్మల్ని సిగ్గుపరచుకుండగా సహాయం చేసుకుంటూనే ఆయన తీసుకుంటూ వచ్చి ఎన్ని లక్షలైనా సరే ఇస్తానే వచ్చాడు ఆయన. అప్పున్నదప్పుడు కూడా అద్భుతం చేసుకుంటానే వస్తూ ఉండేవాడు. ఏంటో తెలుసా, ఇంకా తెచ్చిని తీరే కాదు, మళ్ళీ ఇంకో కార్యాన్ని ఏం చేసేవాళ్ళు, మళ్ళా దాన్ని చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా తెచ్చిని తీరలేదు, మళ్ళీ ఇంకో స్థలానికి ఏం చేసా దేవుడు, మేము దేవుడిని ఏం చేసాం, అడిగాం దేవుడిని ఆ నామంలో పలికేసాం. పలికేస్తే ఇప్పుడు ఆల్రెడీ ద్వారాలు ఓపెన్ అయిపోతున్నాయి. డబ్బు ఓపెన్ అయిపోయిందంటే ఆల్రెడీ అక్కడ ఏమైపోయినట్టు, కార్యం జరిగిపోయినట్టే కదా. చాలా డబ్బు ఓపెన్ అయిపోయింది. 10 లక్షలు 12 లక్షలు అవుతుంది ఇప్పుడు ఆ స్థలానికి. ఆల్రెడీ దానికి ఓపెన్ అయిపోయింది. ఆ ఓపెన్ అయిపోయిన దానికి కారణం ఏంటి, ఆల్రెడీ ఇక్కడ సిద్ధంగా ఉంది. ముందు మిమ్మల్ని నేను ఏం చేస్తాను, సమస్తాన్ని సమకూర్చి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, ధైర్యపరుస్తున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేయగానే కొంటావంటే కొంటాను, నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా కొంటాను. ఎందుకో తెలిసి ఆల్రెడీ దేవుడు అక్కడ సిద్ధపాటు
చేస్తాడు. వాళ్ళతో చెప్పాను, మీరు మరి ఈ డబ్బు ఇస్తారా ఎంత అంటే, జస్ట్ ఇస్తాం మేము ఖచ్చితంగా. ఈరోజు ఎంత గొప్ప దేవుడు తెలుసా, నువ్వు కరెక్ట్గా ఉండి పలుకు, అద్భుతాలు నీ వెను వెంట రాకపోతే అడుగు. దేవుడు అంటాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట నువ్వేం చేయి, ఎదుగు, అప్పుడు నీకు ఏం కావాలో అవన్నీ కూడా నేనేం చేస్తాను, ఇస్తాను. ఆకాశ పక్షులు చూడండి, అవి ఇస్తావు కోయవు. ఇదిగో వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా నాన్న. ఇదిగో అన్యజనుల వాళ్ళు ఏం తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఎందుకు మీరు చింతిస్తున్నారు? చింతించడం వల్ల మీ చింత మూరడెక్కువైపోతుంది, కానీ మీరేమి కూడా సంపాదించుకునే అవకాశం మీకు ఉండదు. నా నీతి నా రాజ్యం ఫస్ట్ వెతకండి, అప్పుడు అవన్నీ ఏవైతే వాళ్ళు ధరించుకున్నారో, ఏవైతే వాళ్ళు అనుగ్రహించబడ్డాయో అవన్నీ కూడా మీ పరమ తండ్రి ఏం చేస్తాడు, మీకు దాన్ని ప్రొవైడ్ చేస్తాడు, అనుగ్రహిస్తాడు దాన్ని. ఈరోజు మనం కరెక్ట్ గా ఉండడం నేర్చుకోండి. ఫస్ట్ అలాంటి స్థితిలో ఉంటూ మీరు పలకడం నేర్చుకోండి, ప్రభు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు ఆయన. హల్లెలూయా. రెండోది ఆయన ఏం చేశాడు, చీకటి ఎలుగు కలుగుగా కన్నాడు కదా. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అయిపోయిందా? వెరీ గుడ్. అయితే నాది అవ్వలేదు ఇంకా మరి. హల్లెలూయా, వెరీ గుడ్. మీరు మంచాడు, ఎందుకంటే నాకు 10 దాకానే టైం అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. కానీ ఎందుకో దేవుడు ఇంత క్లుప్త వివరణ ఇచ్చిన తర్వాత ఈ మాటలోనికి కొద్దిగా జస్ట్ ఒక 5-6 నిమిషాలు వదిలేస్తాను, ఏమనుకోకండి. కానీ చెప్పవలసింది మీకు చెప్పి ఒక చిన్న మాట, చాలా మంది మ్యాటర్, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు వినిపింపజేస్తున్నాడు. మీరు లోపల చాలా సంతోషం కొంతమంది అనుభవిస్తున్నారు, నేను చూస్తున్నాను. చాలా మంది ఈ మాటలు విన్న తర్వాత నిజమే కదా అని మనస్సాక్షి మిమ్మల్ని ఖచ్చితంగా గద్దిస్తుంది. గద్దించి ఏం చేస్తుందో తెలుసా, ఆయన మీద భయభక్తులు పుట్టేటట్లుగా చేస్తుంది, పారిపోయేటట్లు చేయదు. గద్దించినప్పుడు ఏం చేయాలి తెలుసా, పారిపోకండి, లోబడండి. చూడండి, పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చారు కదా, తీసుకొస్తే యేసయ్య అన్నాడు, మీరు ఎవ్వరు ఏమి చేయకపోతే ఫస్ట్ ఏం చేయండి, మీరు ఒక రాయి వేసి ఫస్ట్ మీరు జంప్ వెళ్ళిపోండి అని అంటే, చిన్నోడు మొదలుకొని వృద్ధాభిమానం కొన్నవాడు కూడా ఏమైపోయింది, మనస్సాక్షి గద్దించబడి వాళ్ళు ఏం చేశారో తెలుసా, వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వెళ్ళిపోయారు. కానీ పాపాత్మురాలు ఏం చేసిందో తెలుసా, అక్కడ మనస్సాక్షి గద్దించి వెళ్ళిపోకుండా దేవుడు చెప్పింది చేసింది. ఇక మీదట నువ్వేం చేయద్దమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా, నేను విధించను, కానీ నువ్వేం చేయద్దు, ఇక్కడి నుంచి పాపం చేయొద్దు. వాళ్ళకి చెప్పాను, మీలో పాపం లేదు అంటే ముందే వాళ్ళకి చెప్పాను, కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి గద్దించబడింది, ఈమెకి గద్దించబడింది. కానీ వాళ్ళు పారిపోయారు దేవుణ్ణి విడిచిపెట్టి, ఈమె దేవుణ్ణి అంటి పెట్టుకునింది. అందుకే ఆమె గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు పారిపోయారు వాళ్ళు, ప్రధాన యాజకులలో, వాళ్ళ పరిచయులలో, వాళ్ళ సద్దుకాయులలో, అంటే మళ్ళా ఇప్పుడు మేము పాపం చేస్తామని యేసయ్య దేవుడే ఒప్పుకుంటే ప్రజల్లో మా పరువు ఏమైపోతుంది, పోతుంది. ఎలాగ ఈదులోకి వెళ్తా ఉంటుంటే మాకు వందనాలు చెప్పడం మానేస్తారు వాళ్ళు. ఎవరే ఇంతవరకు బిల్డప్ కొట్టు, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి మాకు అర్థమైంది అని అంటారు. పేరు ప్రఖ్యాతలు పోతే, గౌరవ మర్యాదలు పోతే, లోకంలో చిన్న చూపు చూస్తారేమో అనుకుని వాళ్ళందరూ పరిచయాలు, శాస్త్రులు, సద్దుకాయలు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ మతాన్ని ప్రేమించేవారు కాబట్టి, యోధా మతాన్ని ప్రేమించేవారు కాబట్టి యేసు మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా, మనస్సాక్షి గద్దించిన వెళ్ళిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఈమె మాత్రము మనస్సాక్షి గద్దించి ఆ గద్దింపుకు లోబడింది, ఇప్పుడు పరలోకాన్ని అనుభవించింది. అంతే కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఇప్పుడు ఆ పాపం యేసు ప్రభు ద్వారా తీయబడింది. తీయబడిన ఆమె ఎక్కడికి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి పోతారు. తీసుకొచ్చిన వాళ్ళేమో నరకానికి వెళ్తారు, తీసుకురాబడిన ఆమెమో పరలోకానికి వెళ్ళింది. ఈ రోజు బాగా గుర్తు పెట్టుకుంటే, మీరందరూ పరలోకానికి వెళ్ళే గుంపులోనే ఉండాలి. ఖచ్చితంగా గద్దించిన వెంటనే లోబడడానికి మీరు ఇష్టపడండి, ఖచ్చితంగా దేవుడి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అవునా? చూడండి ఎట్లాగా, ఇప్పుడు చూడండి, చీకటి ఉండగా అక్కడ వెలుగు కొలువుగాక ఏం చేశాడు ఆయన, పలికాడు ఆయన. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి, వెలుగు కొలువుగా కానీ పలకగానే ఏమైంది, వెలుగు అయిపోయింది. ఇప్పుడు వెలుగు కలుగుగా కానీ పలికాడు అంటే అక్కడ ఏముంది, ఇక్కడ చీకటి అనేది ఉంది. ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి దేవుడికి అది నచ్చలేదు, అది మంచిగా
అనిపించలేదు. అందుకని దేవుడు ఆ చీకటిలో, ఆ అగాధంలో, అగాధ జలం మీద దేవుని ఆత్మ ఏమైంది, అల్లాడుతుంది కదా. ఈ చీకటి అనేది ఆయనకి నచ్చక ఆ చీకటి బదులు వెలుగు కలగాలి అని వెలుగు కలగమని పలకగానే వెలుగు ఏమైపోయింది, అక్కడ అయిపోయింది. అంటే ఈ రోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ రోజు చీకటి ఉన్న చోట నా దేవుడు వెలుగును కలగమని పలకమన్నాడు. ఆయన చీకటి ఉన్న చోట ఏం పలకాలంట? మనం వెలుగు పలకాలన్నమాట. మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తికి ఒక దర్శనం వచ్చింది. దర్శనం ఎవరంటే యెషయా అనే ఒక భక్తుడు ఉన్నాడు, ప్రవక్త. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో స్టోరీ ఉంటుంది, ఎవరు తీయద్దు. అక్కడ దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఏంటి దర్శనం? అత్యున్నత సింహాసనాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు చూపిస్తున్నాడు. అందులో ఆయన్ని శరాబులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాటతో వాళ్ళు దేవుని గాన ప్రతిగానాలు చేయడం చూపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అలా చేస్తా ఉండగా అక్కడి నుంచి వచ్చిన మహిమ ఇప్పుడు గడప కొమ్మల పునాదులు ఏం చేస్తున్నాయి, కదిలించడం ప్రారంభించబడి మందిరముని ధూమముతో నింపడం చూపిస్తున్నాడు అన్నమాట. ఒకటి సింహాసనం చూపిస్తున్నాడు, 2 ఆయన పరిశుద్ధుడనే మాట వినిపిస్తున్నాడు, 3 ఆ దూతలు పిల్లారా అలాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటే అక్కడ ఏం జరుగుతుందో గడప కొమ్మల పునాదులు వణకడం చూపిస్తున్నాడు. తర్వాత మందిరము ధూమము చేత, పొగ చేత ఆవరించడం, దాన్ని నింపడం చూపిస్తున్నాడు. చూపించగానే అప్పుడు మనోడికి ఏమర్థమైందో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదాల గలవాడిని. అయ్యా, ఎందుకు అపవిత్రమైన పెదాల గలవాడు నువ్వు యెషయా అని అంటే, యెషయా అన్నాడు, నేను అపవిత్రమైన పెదాల గల మనుషుల మధ్యలో నివసించేవాడు నేను, అందుకని అలాగైపోయాను. నేను అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రభువా? ఇలాంటి మనుషుల మధ్యలో నేను ఏం చేస్తున్నాను, నివసిస్తున్నాను. అందుకనే నేను అపవిత్రులు అయిపోయాను. మరి నీకు నువ్వు అపవిత్రుడు అని, నీవు పరిశుద్ధుడు కాదని నీకు ఎలా తెలిసింది? దర్శనం వచ్చిన తర్వాత తెలిసింది. దర్శనం వచ్చిన తర్వాత ఏమైతుందో తెలుసా? ఆయన సింహాసనం ఎంత గొప్పదో అర్థమైంది. సింహాసనం అంటే అత్యున్నత సింహాసనం అంటే ఈ లోక రాజుల యొక్క అంటే ఆయన సింహాసనము గొప్పది. చూడండి, ఆయన ఎంత పరిశుద్ధుడు అర్థమైంది. 3వది, ఆయన ఆరాధిస్తే ఏం జరుగుతుందో అర్థమైంది. అర్థమైన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభిస్తున్నాడు. నేను అపవిత్రమైన పెదాల్లో గలవాడిని. ఎందుకు అలాగైపోయాను? నా మనుషులు కూడా అలాంటి వ్యక్తులే కాబట్టి, లోకం కూడా అలాంటిదే కాబట్టి నేను అలాగైపోయాను. ఈరోజు మీకు కూడా డౌట్ రావచ్చు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను ఎలా మారిపోవడానికి కారణం ఇదే, నేను ఎలాగ అయిపోవడానికి కారణం పరిస్థితి ఇది, వ్యక్తులు ఎలాంటి వాళ్ళు. అందుకనే దేవుడు కూడా ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? ఇదిగో నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు అని నేను ఎరుగుదును. నువ్వు అలాంటి స్థలంలో ఉన్నావని నాకు తెలుసు. కానీ అలాంటి స్థలంలో మనుషులు ఉన్నప్పుడు అంత్యప అనే ఒక ఆయన ఉన్నాడు. కానీ నన్ను విశ్వసించి నన్ను అనుసరించి నడుచుకున్నాడు. అతను నా కొరకు చంపబడ్డాడు, నా కొరకు అప్సాక్స్ అయిపోయాడు. కాబట్టి అలాంటి వ్యక్తిగా నీవు అయ్యాలి, మనం మారాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తుల మధ్యలో చీకటి లోకంలో మనం ఉన్నాం. చెడు క్రియలకు గుర్తు చీకటి అంటే ఈ చెడు క్రియలు చేస్తున్న వ్యక్తుల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈ నివసిస్తున్నామని దేవునికి కూడా తెలుసు. అయితే అది నువ్వు తెలుసుకోవాలని చెప్తున్నాడు ఆయన. నువ్వు యెషయాలాగా తెలుసుకోవాలని నీకు దాన్ని చెప్తున్నాడు. దర్శనం అయినా అలాగ చూపిస్తే నీకు వాక్యం ద్వారా దర్శనం చూపిస్తున్నాడు ఆయన. వాక్యం ద్వారా నీతో అయినా స్పష్టంగా దాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు ఆయన. చెప్పినప్పుడు అలాంటి మనుషులే కరెక్టే, కాదనట్లేదు ఆయన కూడా. కానీ అలాంటి వ్యక్తుల మధ్యలో అంత్యప అనే ఆయన ఎలా విశ్వాసం కాపాడుకుంటూ వెళ్ళాడో, ఎలా భక్తి జీవితం నడుచుకుంటూ వెళ్ళాడో అలాగ నువ్వు వెళ్ళాలి. 2వది, ఈ యెషయా అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఎలా ఒప్పుకొని దేవుని దగ్గర పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని ఒప్పుకుని దేవుని దగ్గర ప్రార్థించాడు. అట్లాగా నువ్వు కూడా నడవగలిగితే యెషయా ప్రవక్తలలో పెద్ద ప్రవక్తగా దేవుడు మార్చేశాడు ఆయన. ఇప్పటి నుంచి ఆయన యేసుప్రభు ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు. యేసుప్రభు పుట్టుకు గురించి చెప్పినాడు ఆయన ఒకడే ఎక్కువగా. చాలా మంది 1-2 చెప్పొచ్చు, కానీ ఎక్కువ యేసుప్రభు ఈ లోకానికి మానవుడిగా రాకముందు చెప్పిన ప్రవచనాలు ఆయనే. హల్లెలూయా.
అర్థమవుతుందా పిల్లారా? ఈరోజు నీవు నేను కూడా అపవిత్రమైన మనుషుల దగ్గర ఉన్నాం. లోకం అంతా అపవిత్రమైంది. మనుషులు అపవిత్రమైందని మనుషులతో మళ్ళీ మనం పోట్లాడొద్దు. లోకమే అపవిత్రమైంది. లోకంలో మనం ఏం చేస్తున్నాం? నివసిస్తున్నాం. ఈ లోకాన్ని జయించిన ఒక ఆయన ఎక్కడున్నాడు తెలుసా? నీ లోపట ఉన్నాడు ఆయన. లోకాన్ని నేను ఏం చేశాను? నేను జయించాను. లోకంలో ఉన్నవాడి కంటే నీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన అందరికంటే పరిశుద్ధుడైన ఆయన ఆరాధిస్తే గడప కొమ్మల పునాదులనగా చీకటి శక్తుల పునాదులు సైతము, సాతాను శక్తుల పునాదులు సైతము, చీకటి కార్యాలను ప్రేరేపిస్తున్నా ఆ ప్రేరేపించే శక్తులు సైతము ఎవరిలో ఉంటాయో వారిలో నుంచి విడిచిపోవడం ప్రారంభించబడతాయి. అప్పుడు నువ్వు చెప్తావు, అయ్యా నేనున్నానయ్యా నీ కొరకు బ్రతకడానికి అంటే ఎస్ఐలాగా. దేవుడు అంటాడు, ఎవరున్నారు నా కొరకు వెళ్ళడానికి? ఎవరైతేయ్యా నేనున్నాను. ఇంత దర్శనం ఇచ్చిన తర్వాత, ఇంత నాకు సహాయం చేసిన తర్వాత, ఇంత స్పష్టంగా నాతో మాట్లాడిన తర్వాత ఎవరెవరో ఏంటయ్యా నేనే నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను అని అతను నిలగడగా దేవునికి సమర్పణ చేసుకున్నాడు. దేవుడు అతను వాడుకున్నట్లుగా ఈ రోజు మనల్ని కూడా తన కృపలో వాడుకున్నాను గాక. ఆమేన్. ఈ రోజు ఈ పాపి అయిన మనుషుడు కూడా ఒకప్పుడు అలాగే అడిగాడు, అయ్యా నా పాపాన్ని నాకు గుర్తు చేసావు, నా భార్యను నాకు గుర్తు చేసావు, ఎంత మంచిదో నాకు గుర్తు చేసావు, నా జీవితం ఎలాంటిదో నాకు గుర్తు చేసావు, నువ్వు ఎలాంటి వాడో నాకు అర్థమైంది. నేను సేవకే వెళ్తాను, ఇంటికి వెళ్ళనని తీర్మానం చేసుకుని సేవకి అట్టే నేను వెళ్ళిపోయి పాపాన్ని విడిచిపెట్టి సేవకు వెళ్ళాను. ఈ రోజు దేవుడు పిల్లరా, దేవుడు ఏది పలికితే అది దేవుడు రూఢిపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆయనలా బ్రతకడానికి ఆశపడుతూ వెళ్తున్నాను కాబట్టి. నేను లోపం చేయనానన్ను సాతాను గారు మనం ప్రేరేపిస్తే మరలా దేవుని దగ్గర ఏం చేయాలో తెలుసా? ఆ దురాశ ఏదైనా మన మనసులోకి వస్తే, ఆ ఆశలు ఏదైనా ప్రేరేపణలోనికి ఒకరు తీసుకొస్తే వెంటనే యేసు ప్రభు నామాన్ని గుర్తు చేసుకుని దాన్ని విడిచిపెట్టాలంతే. అలాగే వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి దేవుడు ఏది పలికితే అది ఏం చేస్తున్నాడు తెలుసా? రూఢిపరుస్తున్నాడు. ఆమేన్ ఆమేన్ అని పలుకుతున్నాడు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? దేవుని నామమయ మార్గం దీన్ని చెప్పడానికి మాత్రమే. భోగేచ్చలు అనుభవించడానికి కాదు, సుఖాలు అనుభవించడానికి కాదు, ఏదో జల్సాలు చేయడానికి కాదు. మనం అడిగేవన్నీ కూడా కేవలము ఆయన నామమయ మార్గం మాత్రమే. ఆయన ఎంత గొప్పవాడో, ఏం చేయగలడో, ఎలాంటి వాడో, ఎలాంటి వ్యక్తిని ఎలాంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలడో కేవలము ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పడానికే, మనకి దేవుడు అద్భుతాలు చేయడానికి నీలో నుంచి పలకమంటున్నాడు ఆయన. నువ్వు పలికేటప్పుడు యేసులాగా ఉండి పలుకు. ఒకవేళ యేసులాంటి జీవితం లేకుండా పలుకగా జరగడానికి అది దేవుడు ఇష్టపడ్డావు. నువ్వు అలాగా ఉండేటట్లుగా చేసి అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికైనా ఫస్ట్ మనల్ని మార్చిన తర్వాత నెక్స్ట్ నీకు అద్భుతాలు చేయడం అయినా ప్రారంభిస్తాడు. నువ్వు పలికింది ఏదైనా సరే ఇట్టే నువ్వు మామూలుగా ఏంటది ఉత్తునే పలికేసినా సరే ఏం చేస్తాడు? దాన్ని ఆమెనని అని ఎత్తాడు. ఏదో సరదాగా పలికేసామన్నా సరదాగా కూడా ఆయన ఏం చేస్తాడైనా నువ్వు జాగ్రత్తగా ముందు యథార్థంగా ఉంటే ఆ ఉత్తునే పలికినా సరే దేవుడికి ఆయన చేస్తాడు. మాకు అలాగే చేసాడు చెప్తున్నాడు. అయితే లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం ఆపుదాం, చాలా టైం అవుతుంది మీకు కూడా. మీరు రేపు త్వరగా వచ్చేయండి నాన్న. కొద్దిగా మీరు త్వరగా వస్తే దేవుడు కొద్దిగా కొన్ని విషయాలు మీకు నేర్పించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడో రేపు చెప్పుకుందాం, లేదా దీన్నే కంటిన్యూ చేయాలని ప్రభు ఒకవేళ నాకు ఆలోచన ఇస్తే దాన్నే నీకు కంటిన్యూ చేయడానికి ఇష్టపడతాను. దేవుడు ఆది కాండంలోంచి మనకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన శూన్యంలో సృష్టిని కలుగుగాక అని చెప్పాడు ఆయన. ఈరోజు నీది కూడా శూన్యమే కావచ్చు బ్రతుకంత. శూన్యంలో ఉన్న నీ జీవితాన్ని నిండుగా నింపుతాడు ఆయన. శూన్యంలో ఉన్న నీ జీవితాన్ని సమృద్ధిలోనికి నింపుతాడు ఆయన. సమృద్ధి లాంటి జీవితం నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు పలికేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించుకుని ఆయనలాగా నువ్వు బ్రతికి, ఆయన లాంటి గుణగణాలు కలిగి, ఆయన లాంటి మనసు కలిగి, ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయన చెప్పింది చేసుకుంటూ నీవు పలకగలిగితే, విశ్వాసంతో ప్రేమతో యథార్థంగా పలకగలిగితే అది దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. జస్ట్ ఒకసారి కళ్ళు మూసుకున్నామా? ఎప్పటి వరకు నీతో మాట్లాడిన ఏ మాట అయినా ఒకసారి నీకు ఒకవేళ తాకితే, మాట్లాడకపోతే నేనేం చేసేది లేదు. ఒకవేళ నీకు మాట్లాడాడు దేవుడు, నాతో మాట్లాడాడని నీకు అనిపిస్తే
నువ్వు పలికింది జరగట్లేదు అన్నది కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన యెషయా గ్రంథంలో నుంచి. మరి దానికి కారణాన్ని కూడా చెప్పాడు. నీవు నాలాగుంటూ బ్రతుకు, ముందు నాలాంటి జీవితం జీవించి నువ్వు పలుకు, నేను పలికిందల్లా నీకు కార్యం చేస్తాను. నువ్వు పలికిందల్లా నేను ఆమేన్ అంటాను. నువ్వు ఏం పలికితే అది నేను కార్యం చేస్తాను. ఎందుకో తెలుసా? నీ దగ్గరే తాళపు చెవి ఇచ్చాను, నీకే ఇచ్చాను తాళపు చెవి. తాళాన్ని తీసుకోవాల్సింది నీవే. తాళం అనేది నీ నోటిని నువ్వు ఉపయోగించుకో. నీవు విశ్వాసంతో పలుకు, యథార్థంగా పలుకు, భక్తితో పలుకు, నీతిగా పలుకు, పరిశుద్ధంగా ఉంటూ పలుకు, ఆయనతో బ్రతుకుతూ పలుకు, ఆయనలో జీవిస్తూ పలుకు, ఆయనలో నడుస్తూ పలుకు ప్రియులారా. దేవుడు ఆమేన్ ఆమేన్ అని చెప్పబోతున్నాడు. నువ్వు ఏదైతే పలకాలనుకున్నావో పలికే ఉన్న నీ బ్రతుకును ఒక్కసారి చెక్ చేసుకో. ఒక్కసారి నీ మనస్సాక్షి గద్దిస్తే, ఒక్కసారి నీ జీవితం గద్దిస్తే, ఒక్కసారి నీ మనస్సాక్షిని ఒక్కసారి గుర్తు చేసుకుని నీవు సాక్షుని పరిచయంలో పారిపోకుండా పాపత్రురాలైన స్త్రీ నిలబడినట్లుగా యేసు ఎదుట నిలబడి, అయ్యా నిజమేనాయా, నా యొక్క పాపాన్ని నాకు గుర్తు చేస్తా, నా మార్గాన్ని నాకు గుర్తు చేస్తా, నా స్థితిని నాకు గుర్తు చేస్తా, నేను అలా చేస్తూ ఎంత భక్తి చేసినా నాకు ఉపయోగం ఉండదని చెప్పా ప్రభువా. ఉపయోగం లేని భక్తి నాకు ఎందుకయ్యా? ఉపయోగం కలిగినట్లుగా నేను బ్రతుకుతాను. ఫస్ట్ నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా, అప్పుడు నేను పలికింది నువ్వు చేస్తామని వాగ్దానం చేస్తా. నీవు అప్పుడు నాకు కార్యం చేస్తానని చెప్పా ప్రభువా. నీకు చుక్కబలే చేస్తానని, స్వస్థత ఇస్తానని, అద్భుతాలు చేస్తానని, అనేక పూర్వము చేయలేని కార్యాలని చేస్తానని, అనేక చీకటి ప్రాంతాల మధ్య వెలుగుని కలిగేటట్లు చేస్తానని వాగ్దానం చేస్తా కదా. నేను నీలా బ్రతకడానికి ఇష్టపడుతున్నా, సహాయం చేయబోరు. అలా ఉంటూ నువ్వు పలకండి, ఏదో ఒకటి నీ నోట్లో మనసు లోపటనుకో, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అన్న ఎలాగైతే లోపట తన లోపటే ఆమె మనోదుఖం గలదానిగా ఎలాగైతే తన కుమారుడు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించిందో, ఒకవేళ ఎవరైనా వింటి ఏదో అనుకుంటారని పక్కన పెట్టేసి నీ లోపల ఒకవేళ మనసు లోపటి నువ్వు యథార్థంగా ఉండిన వ్యక్తివైతే, ముందు యథార్థంగా ఉన్న వాళ్ళైతే పలకండి. యథార్థత లేకపోతే యథార్థత కొరకు నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఇప్పుడే జస్ట్ వెంటనే నిమిషంలో మార్చేస్తాను నీ బ్రతుకుని. వెంటనే కల్మషం తీసేస్తాడు ఆయన, వెంటనే శాపం తీసేస్తాడు. రేపు కాదైనా ఈ క్షణంలోనే, ఇక నువ్వు పాపం చేయకని చెప్పాడు, ఆమె పాపం చేయడం మానేసింది, నేను నీకు ఇక్కడ శిక్ష విధించనని చెప్పేశాడు ఆయన. ఇక్కడ మార్చేస్తాడు నేను నీ బ్రతుకుని. ఇక్కడ నువ్వు పలికింది వెంటనే చేస్తాడు ఆయన. కార్యం చేస్తారు రానున్న కాలాల్లో, అద్భుతం చేస్తారు రానున్న కాలాల్లో. నువ్వు ఏది పలుకుంటున్నావో అది లేట్ అవుతుందని నీ మనసు లోపల నిన్ను గుచ్చుకుంటుంది. ఇప్పుడు అది నీకు లేట్ అవ్వడానికి కారణాలు కూడా నా ప్రభు చెప్పాడు నీకు. ఆ కారణాన్ని చెప్పిన తర్వాత నీవు ఎస్ఐ లాగా చెప్పాలి, అయ్యా నేను అపవిత్రమైన పదాలు గలవాడిని. దానికి కారణం అపవిత్రమైన మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాను కదయ్యా, సాతాను సింహాసనమున్న స్థలములో నివసిస్తున్నాను కదయ్యా, అది నాకు తెలుసు. అది నువ్వు తెలుసుకుని ఒప్పుకుని విడిచిపెడతావని నీకు జ్ఞాపకానికి తెచ్చాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి తెలియజేస్తాడు ఆయన. ఆ తర్వాత నీ బలహీనతను చూసి నీకు సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థించాలో ఉచ్చరింప సత్యము గాని మూలికలతో ప్రార్థించే కృపను దయచేస్తాడు ఆయన. నీ పక్షాన ఉండి కార్యం చేస్తాడు ఆయన. నువ్వు ఏం పలకాలో కూడా సహాయం చేస్తాడు ఆయన. ఏం పలకాలో, ఏం పలికితే క్షేమము, ఏం పలికితే ఆశీర్వాదము, ఏం పలికితే జరుగుతుందో, ఏం పలకాలో ఆ ఉద్దేశం అంతా జ్ఞాపకాలు చేస్తాడు ఆయన. ఫస్ట్ యేసులాగా మారడానికి ఇష్టపడాలి. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించి తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా
లోకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెదకినా ఇప్పటి వరకు వెతికితే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నిజమే ఈ లోకమంతా నువ్వు ఎక్కడెక్కడికి వెతికిన సంతోషం సరైన నీ హృదయంలో లేదు ఒక్క క్షణం దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థిస్తే నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే ఎక్కడా లేని సంతోషం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన ఎక్కడా లేని అద్భుతం దేవుడు చేస్తాడు ఆయన ఈ లోకంలో ఎంత వెతికిన సంతోషం లేదు అంతేకాదు ఈ లోకం ఒక మాయ లాంటిది ఏది నీ సొంతం కాదు తప్పిపోయిన కుమారుడు అయితే బట్ట తెచ్చుకుని తిరిగినట్లుగా తండ్రి నిరీక్షించాడు తండ్రి నిరీక్షించినట్లుగా తన కొడుకు తిరిగి వస్తాడని నిరీక్షించాడు ఈ రోజు మన తండ్రి వేసే కూడా నీ కొడుకు నిరీక్షిస్తున్నాడు నా బిడ్డ మరలా తిరిగి వస్తాడు నా దగ్గరికి మరలా నాకు ఆకర్షితురాలుగా మారిపోతుంది మరలా నన్ను ఆకర్షించుకునేటట్లుగా చేస్తాను నన్ను ఆకర్షించుకునేటట్లుగా జీవితాన్ని జీవిస్తుంది ఇప్పటి నుంచి మరలా నాకు సొంతంగా నన్ను మెప్పించే కుమార్తెగా నన్ను మైనపరిచే కుమార్తెగా నన్ను ప్రేమించే కుమారుడిగా మరలా నా దగ్గరికి తిరిగి వస్తుందని నా దేవుడు ఆశిస్తున్నట్లుగా ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా తన కుమారుడికి కోల్పోయినవి ఎలాగైతే వస్త్రాలు ఇచ్చి బంగారాన్ని పెట్టి మళ్ళా సంతోష సంబరాలు చేశాడో తన గృహంలో నీ గృహంలో నీ జీవితంలో సంతోషం సంబరాలు ఒక మంచి స్థితిని నా దేవుడు అనుగ్రహించును గాక నా దేవుడు దాన్ని మీకు అనుగ్రహించును గాక నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరత నా యేసు ప్రభు అనుగ్రహించును గాక నువ్వు ఏదైతే పలికావో పలికింది యేసునామములో స్థిరపరచబడను గాక అదే సంతోష గానముతో పనులు మోసుకొని పోదు గాక సంతోష గానముతో పనులు మోసుకొని పోదు గాక చిన్న గుప్పిళ్ళు కాదు పనులు సైతం మోసుకొని పోదు గాక పనులు సైతం మోసుకొని పోయి ఈ లోకంలో ప్రజలు అసూయపడేటట్లుగా నేను దీవించును గాక నీ చుట్టూ ఉన్నవారు అసూయపడేటట్లుగా నేను ఆశీర్వదించును గాక ఇస్సాకుని అలాగే ఆశీర్వదించాడు ఇస్సాకుని అలాగే దీవించాడు ఈ రోజు నిన్ను కూడా అలాగే నా దేవుడు దీవించును గాక అట్లాంటి ఆశీర్వాదం నీ మీద కుమ్మరింపబడును గాక అలాంటి ఆత్మాభిషేకం కుమ్మరింపబడును గాక నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని మేలులతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్.